పాకిస్తాన్ తన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తీవ్రవాదాల లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ క్యాంప్స్ను తిరిగి నిర్మిస్తోంది. ఇది భారతదేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం. జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వస్తున్నాయి. సో ఈ ఇంటెలిజెన్స్ సోర్సెస్ శత్రువుల కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసి నిఘా సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చాయి. ఇదేదో కేవలం ఆరోపణ కాదు. తాజాగా ఇటీవల బహవల్పూర్ జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్ ఇది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దాడికి దెబ్బతిన్న ప్లేస్ ఇది. ఈ బహవల్పూర్లో ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా జరిగిందని, ఈ సమావేశానికి లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ చెందినటువంటి సీనియర్ కమాండర్సు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు అని భారతదేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు వచ్చిన నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్. సో ఇందులో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ మనందరికీ తెలుసు, లష్కర్ ఈ తోయిబా నుంచి పుట్టిన మరో సంస్థ. ఇదే ఇటీవల పహల్గాం దాడులకు ముఖ్యమైన కారణం. అయితే ఈసారి భారతదేశం ఒకవేళ దాడి చేస్తే నష్టం జరగకుండా ఉండేలా, ఒకవేళ నష్టం జరిగినా అది మినిమల్గా ఉండేలా కొత్త వ్యూహంతో ఐఎస్ఐ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గతంలో లాగా పెద్ద ఎత్తున భారీగా తీవ్రవాదులు ఉండే ట్రైనింగ్ క్యాంప్స్ నడపకుండా స్మాల్ ట్రైనింగ్ క్యాంప్స్ నడపాలనేది కొత్తగా ఎంచుకున్న విధానం. సో ఇందులో 200 మంది వరకు తీవ్రవాదులు ఉంటారు. చిన్న ట్రైనింగ్ క్యాంపులుగా ఉంటాయి. అలాగే తీవ్రవాద స్థావరాలను కాపాడుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని కూడా పాకిస్తాన్ వాడుతోందని సమాచారం. ఇప్పటికీ మనము ఆపరేషన్ సింధూర్లో భాగంగా డిస్ట్రాయ్ చేసిన, దాడి చేసి ధ్వంసం చేసిన తీవ్రవాద కేంద్రాలను రిపేర్ చేసి పునర్నిర్మించే పనితో పాటు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని అంటే ఎల్ఓసికి లైన్ ఆఫ్ కంట్రోల్కు సమీపంలో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోని అటవీ ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో డిఫికల్ట్ టెరెయిన్లో ఈ టెర్రర్ క్యాంపుల్ని పాకిస్తాన్ నిర్మిస్తోంది అని. సో ఈ టెర్రర్ క్యాంప్స్ ఈజీగా ఇండియన్ ఇంటెలిజెన్స్కు దొరకకుండా చాలా డెన్స్ ఫారెస్ట్లో స్మాల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తుంది అని. దీంట్లో ఈ సెంటర్స్ను రేడార్స్ కూడా గుర్తించకుండా, శాటిలైట్ ఇమేజరీ కూడా గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నారని. అందుకే డెన్స్ ఫారెస్ట్లో ఈ క్యాంపుల్ని ఏర్పాటు చేస్తున్నారు. డిఫికల్ట్ టెరైన్ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ కేంద్రాలకు యాంటీ డ్రోన్ ఫెసిలిటీస్, లో ఫ్రీక్వెన్సీ రేడార్స్ లాంటి మోడర్న్ టెక్నాలజీని కూడా ఎక్విప్ చేస్తున్నారు. అంటే ఒకవేళ భారతదేశం కనుక దాడి చేయాలనుకుంటే చేసే సమయంలో మనము డ్రోన్లను వాడే అవకాశం ఉంది కనుక ఆ డ్రోన్లు టెర్రర్ క్యాంప్ను ధ్వంసం చేయకుండా దాన్ని లో ఫ్రీక్వెన్సీ రేడార్ల ద్వారా గుర్తించి దాన్ని యాంటీ డ్రోన్ ఆయుధాల ద్వారా ఎదిరించాలనేది పాకిస్తాన్ లక్ష్యం. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రకటించి ఉన్నాం, తీవ్రవాద దాడులు అంటూ ఈసారి జరిగితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి కూడా అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్కు పులి స్టాప్ పెట్టలేదు, తాత్కాలికంగానే నిలిపివేశాం. ఎప్పుడైనా తీవ్రవాద దాడి జరిగితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్, యుద్ధంగానే పరిగణించి ఇమీడియట్గా అటాక్ చేస్తాం అని భారత ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించి ఉన్నారు. అంటే ఇది న్యూ నార్మల్ అంటారు. అంటే ఇక కొత్తగా ఆలోచించేది ఏమి ఉండదు.
ఒకసారి ఎక్కడైనా తీవ్రవాద దాడి జరిగితే పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారతదేశం దాడి చేస్తుంది అని. సో అందువల్ల మనకు సర్జికల్ స్ట్రైక్ చూసాం, పీఓకేలో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్ అటాక్ చేశాం, పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ చూసాం. ఇందులో బాలాకోట్లోని ఒక టెర్రరిస్ట్ క్యాంపు పైనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. అది మీకు పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేశాం. పహల్గామ్ తర్వాత ఇండియన్ అప్రోచ్ టు టెర్రరిజం మరో స్థాయికి పెరిగింది. ఈసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసెస్ను ఏకకాలంలో అటాక్ చేశాం. సో దీంట్లో భవల్పూర్ ఉంది, జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది, అలాగే లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన బేసెస్ ఉన్నాయి. ఈవెన్ జైష్ ఈ మహమ్మద్కు చెందిన మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చనిపోయారు ఈ దాడిలో. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ వారి అంత్యక్రియలకు కూడా హాజరైంది. జైష్ ఈ మహమ్మద్ నాయకుడైన మసూద్ అజర్కు 17 crores కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చింది. అందువల్ల ఆర్మీకి తీవ్రవాదులకు ఉన్న నెక్సెస్ స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ బహిరంగంగానే చెప్పాడు, పుల్వామా పాకిస్తాన్ టాక్టికల్ బ్రిలియన్స్కు ఉదాహరణ అని. మనమేమి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా వాడే చెప్పుకున్నాడు. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఏమీ అంగీకరించలేదు. మేము ఇక టెర్రరిస్ట్ దాడులను చేయమని కానీ అంగీకరించిందని రాజకీయ ప్రకటన లేదు తప్ప పాక్ వైపు నుంచి ఏ రకమైన అధికారిక ప్రకటన లేదు, మేము తీవ్రవాద దాడులను ఆపుతున్నామని. అందువల్ల ఇంకా పైగా మేమే గెలిచామని కూడా చెప్పుకుంటున్నారు. సో అందువల్ల మళ్ళీ ఈసారి తీవ్రవాద దాడి చెయ్యరు అన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే కాల్పుల విరమణ ఎందుకు జరిగింది పార్లమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాల్పుల విరమణ పాకిస్తానుడు బతిలాడితే కాళ్ళ బేరానికి వస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేది, వాడు బతిలాడాడు, వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు, వాడే ముందు ఫోన్ చేశాడు, అవన్నీ క్రైటీరియా కాదు కదా. మళ్ళీ రేపు వాడు టెర్రర్ దాడులు చేయడన్న గ్యారంటీ ఏంటి? మరి ఎందుకు ఆపాం? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం వల్లనే ఆపామా, లేదా అమెరికా హెచ్చరించడం వల్ల అలార్మ్ ఇంటెలిజెన్స్ అన్నాడు జేడీ వ్యాన్స్, అంటే అణ్వస్త్రాలు వాడతారన్న అనుమానంతో ఆపామా? ఇవేవి మనకు తెలియదు. కానీ మళ్ళీ టెర్రర్ దాడి జరగదన్న గ్యారంటీ తెలియదు. మరి దాడి జరిగినప్పుడు ఇండియా ఈసారి కంపల్సరీగా ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ ఆన్ కావాలి. ఎందుకంటే రాజకీయంగా కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే ఈసారి చేయకపోతే. అందువల్ల అనివార్యంగా కూడా ప్రభుత్వానికి ఒక మార్గం ఉండదు, పొలిటికల్గా మార్గం ఉండదు, వ్యూహాత్మకంగా కూడా అటాక్ చేయకపోతే పాకిస్తాన్ బరితెగించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అటాక్ చేస్తే తమ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టపోకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడడమే కాకుండా ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా రాకుండా ఉండేందుకు ఈ రహస్యంగా చిన్న అంటే ప్రపంచం ఈజీగా గుర్తించలేని రీతిలో తమ టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ట్రైనింగ్ క్యాంపుల్ని పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ISI పార్ట్నర్షిప్లో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నిర్మించుకుంటున్నాయి. అందువల్ల ఇండియా హెస్ టు సీరియస్లీ థింక్. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం, అమెరికా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. ఐ లవ్ పాకిస్తాన్ అండ్ ట్రంప్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. పహల్గామ్ దాడి తర్వాత అసీం మునీర్ని కలవడం నాకు హానర్ అన్నాడు. అసీం మునీర్ ఉన్న సమయంలో మోడీని పిలిచాడు. సో ట్రంప్ ఏ రకంగా బరితెగించాడో చూశాం. మనం ఆశలన్నీ అమెరికా మీదనే పెట్టుకున్నాం. ఎందుకంటే అమెరికాకు అనుకూలంగా చైనా వ్యతిరేక కూటమిలో క్వాడ్లో ఉన్నాం. అందువల్ల మనకు అమెరికా ఆదుకుంటుందని ఆశపడ్డాం. కానీ పాకిస్తాన్ వైపే అమెరికా ఉంది, క్లియర్గా కనబడింది మనకు. చైనాకు పాకిస్తాన్కి ఎలాగో నెక్సెస్ ఉంది. ఆ నెక్సెస్ మనం ఎప్పుడైతే యాంటీ చైనా కూటమిలో చేరామో ఆ నెక్సెస్ మరింతగా పెరిగింది. మొదటి నుంచి ఉంది, మరింతగా పెరిగింది. యూరప్ అసలు ప్రేక్షక పాత్ర పోషించింది.
రష్యా మాట మాత్రపు కామెంట్ మాత్రమే చేసింది, తీవ్రవాదాన్ని ఖండించింది. ఒక రకంగా ప్రపంచము మౌనంగా ఉంది. అందువల్ల ఈ పాకిస్తాన్లో ఇప్పుడు టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రీబిల్డ్ చేయడం పైన మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.